ఫ్రెండ్స్ నాతో ఏమంటారో తెలుసా? నువ్వు మీ అబ్బాయి నువ్వు ఫాదర్లా కాకుండా ఫ్రెండ్లా పెంచుతావంటారు. నానా నానా డాక్టర్ అమ్మా నానా అమ్మా ఆదిత్య ఏమైందిరా? నాన్న డాక్టర్ ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ ఏమైంది? డోంట్ డిస్టర్బ్. ఏమైంది డాక్టర్ గారు? లోపల బుల్లెట్ ఉండిపోయింది కదమ్మా, అది అడ్జస్ట్ కాక ఇబ్బంది పెడుతుంటుంది. హార్ట్కి బ్లడ్ సరిగ్గా పంప్ అవ్వదు, అబ్స్ట్రాక్ట్ కలిగిస్తూ ఉంటుంది. హార్ట్కి బ్లడ్ సరిగ్గా పంప్ అవ్వకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. బ్రీత్ సరిగ్గా అందకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మేము అబ్జర్వేషన్లో ఉంచాం. ఇలాంటివి రిపీట్ కాకూడదు, అయితే పరిస్థితి క్రిటికల్గా ఉంటుంది. మీరు ప్రతి క్షణం గమనిస్తూ ఉండండి. ట్రీట్మెంట్ ఆలస్యం అయితే ప్రమాదం. వీరిలో ఎలాంటి మార్పు వచ్చినా మమ్మల్ని పిలవండి. సిస్టర్, నువ్వు కూడా ఇక్కడే ఉండు. భయంగా ఉందిరా. అమ్మా ప్లీజ్ అమ్మా, ధైర్యంగా ఉండు. నువ్వే భయపడితే నా పరిస్థితి ఏంటమ్మా? మీ నీడ పడితే కలిసి రాదు. ఇప్పుడు ఆయన గుండెలో బుల్లెట్ ఉండేలా చేసింది. ప్రియా, సాంబయ్య, ఇంకా మీ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావా? రండి భోంచేద్దాం. నాకు ఆకలిగలేదు. పిచ్చికి అర్థం ఉండాలి ప్రియా. కన్నీళ్లు కడుపు నింపో. ఆకలేదంట, ఆకలేదు. రా భోంచేద్దాం. రా రా సాంబయ్య. నాకిప్పుడు ఏమొద్దు, నాకు భోంచేయాలని లేదు. తినాలనిపించటం లేదా? అస్తమానం మావయ్యని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవాలనిపిస్తుందా? అరే, మామయ్య పోలీస్ ఆఫీసర్. గవర్నమెంటే ఇన్వాల్వ్ అయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. హోమ్ మినిస్టరు, హెల్త్ మినిస్టరు దగ్గరుండి మంచి వైద్యం చేయిస్తున్నారు. అందరు స్పెషలిస్టులు మామయ్య దగ్గరే ఉన్నారు. మామయ్యకేం కాదు, బ్రహ్మాండంగా నయమై వస్తాడు. ఇదిగో ప్రియా, నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే నీ కన్నీళ్ళేమి గాయాన్ని మాన్పో. ఇదిగో, రేపు నేను నూకాలమ్మకి మోకాళ్ల మొక్క కూడా తీర్చబోతున్నాను. మామయ్య క్షేమంగా వస్తాడు. వచ్చి రాగానే ప్రియా అనుకుంటూ ఇంటికొచ్చేస్తాడు. ఇదిగో, నువ్విలా ఏడుస్తూ తిండి తిప్పలు మానేస్తే హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుంది. నా చెల్లికి తిండి పెట్టకుండా హాస్పిటల్ పాలు చేస్తారా అని ఆయన నాకు రివాల్వర్ గురిపెడతారు. అలా ఆయన క్షేమంగా ఉండాలంటే నువ్విప్పుడు అన్నం తినాలి. ప్రియా, అసలే నువ్వు గుండె నొప్పి మనిషివి.
ఇలా నిద్రాహారాలు మానేసి కుమిలిపోతే ఎలా చెప్పు? సాంబయ్య మాట్లాడవేంటి నువ్వు? ఏం మాట్లాడమంటావమ్మా? తన బాధ తనది. అరే బాధపడద్దు అని చెప్పమంటుంటే దాని బాధ దాంది, నా ఆలోచన నాది అని ఎవరి దారిన వాళ్ళుంటే ఎలా? ప్రియా, బావకేం కాదు, ధైర్యంగా ఉండు. నువ్వు అలా భోంచేయకుండా ఉంటే ఎలా చెప్పు? అన్నేని చూడకుండా నేను తినలేనండి. పాపం ఎలా ఉన్నాడో ఏంటో. ఆ మాయదారి సైదులకి మా అన్నయ్యని కాల్చడానికి మనసు ఎలా వచ్చిందో. వాడు రాక్షసుడు, వాడికి మనసుంటుందా ఏంటి? అది నేను అలర్ట్గా లేకపోవడం వల్ల జరిగింది. నాకు దిగాల్సిన బుల్లెట్ బావకు దిగింది. నా ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు అడ్డేసిన బావ ప్రాణాలకి భగవంతుడు ఏమీ కానివ్వడు. మంచి వాళ్ళకి ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు సాంబయ్య. ఇదిగోండి, మీరిద్దరూ ఇలా భోంచేయకుండా పస్తులుంటే నేనే ఎలాగోలాగా మామయ్యని కలిసి ఈ విషయం మామయ్య చెవిలో వేస్తాను. తింటలే గాని నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలేకు. అసలు ఆయన అవస్థ పడుతున్నాడు. ఏమండి, ఒకసారి అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో ఫోన్ చేసి కనుక్కోండి. హలో, చెప్పండి. నమస్కారం సార్, నేను సాంబయ్యని మాట్లాడుతున్నాను సార్. మా బావకి ఎలా ఉంది డాక్టర్ గారు? అలాగే ఉంది, ఏం మెరుగుపడలేదు. ట్రై అవర్ లెవెల్ బెస్ట్. దీనికి ఈ విషయం చెప్తే గుండె పగులుతుంది. ఏమన్నారండి? పర్వాలేదు ప్రియా, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. నేను చెప్తూనే ఉన్నాను కదా మామయ్యకేం కాదని. భగవంతుడా, అన్నీకేం కాకుండా కాపాడు. కాపాడాడు, ఏం భయం లేదు ప్రియా. నీకు మీ అన్నయ్య మీద ఎంత ప్రేమో నాకు నీ మీద అంత ప్రేమ. ఇక రండి భోంచొద్దు గాని, రండి. రా సాంబయ్య రా, పదండి పదండి పదండి. లోపల బుల్లెట్ ఉండిపోయింది కదమ్మా, అది అడ్జస్ట్ కాక ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటివి రిపీట్ కాకూడదు, అయితే పరిస్థితి క్రిటికల్ గా ఉంటుంది. పాపం ఎంత అవస్థ పడ్డారో. ఆయన ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో చెప్పలేని స్థితిలో ఉన్నారు. వారి బాధ ఎలా అర్థం అవుతుంది? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? వైద్యం అన్ని విధాలుగా బాగా చేస్తున్నారు. మినిస్టర్ గారు స్వయంగా వచ్చి చూస్తున్నారు. అది వెళ్ళి అర్జెంటుగా డాక్టర్ని పిలుచుకునిరా. ఎందుకమ్మా? ఎందుకు అంటావేంట్రా? మీ నాన్న ఊపిరందక ఎందుకు ఇలా అవస్థపడుతున్నారో నాకిప్పుడు అర్థమైంది. బుల్లెట్ అడ్డుపడి కాదురా, అదిగో దాని రక్తం. దాని రక్తం ఈయనలో ఉందిగా, అదే ఆయనకి చిరాకు తెప్పిస్తోంది. అది ఈయనకి ఎమడక ఇబ్బంది పడుతున్నారు. రక్తమా? అవునరా, ఆ దుర్మార్గురాలి రక్తం ఎక్కించారుగా, ఆ పాపపు రక్తమే ఈయన మంచితనానికి పడదు. అదే ఈయన అవస్థ పెడుతోంది. పిలవరా, అర్జెంటుగా డాక్టర్ని పిలువు. ఎక్కించిన దాని రక్తం అంతా తీయించు. వెళ్ళరా, వెళ్ళు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మ, రక్తాన్ని గ్రూపులుంటాయి కానీ పాపపు రక్తం పుణ్యపు రక్తం అని ఉండదు. అమ్మ, సేమ్ గ్రూప్ అయితేనే బ్లడ్ ఎక్కిస్తారు. ఏమాత్రం తేడా ఉన్నా బ్లడ్ ఎక్కించరమ్మా. రే, వాళ్ళు గ్రూపులు మాత్రమే చూస్తారా? వాళ్ళ బుద్ధులు గుడాలు వీళ్ళకి తెలియవు కదా. రక్తాన్ని బట్టే ప్రవర్తన అంటారు. ఆ ప్రవర్తన నాన్నను బాధ పెడుతోంది. వెళ్ళరా, పిలుచుకొచ్చి ఆ రక్తం మొత్తం తీయించు. అమ్మా, అనవసరంగా ఆవేశపడుతున్నావు.
ఏదేదో ఊహించుకుని ఏదేదో మాట్లాడుతున్నావు. అమ్మ రక్తం ఇచ్చి కాపాడిన మనిషిని అలా మాట్లాడకమ్మా. అది కాపాడడానికి ఇవ్వలేదురా, కబళించడానికే ఇచ్చింది. తప్పమ్మా, అంత దుర్మార్గురాలు కాదు. నాన్నంటే అత్తయ్యకి తులసికి ప్రాణం. అదిగో వాళ్ళకి ప్రాణం అంటే నేను మాత్రం భరించను, నేను సహించలేను. నువ్వు ముందసలు తీస్తావా లేదా? వెళ్ళు, అమ్మా వెళ్ళి పిలుచుకు. అమ్మా అమ్మా, అది సాధ్యం కాదు. నాన్న రక్తం తులసి రక్తం అని వేరుగా ఉండదు. అరే, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అమ్మ, నువ్వు తులసి మీద కోపంతో మాట్లాడుతున్నావు. నీది అనుమానమా మూర్ఖత్వం నాకు అర్థం కావట్లేదు. ఆదిత్య, అమ్మా, నా మీద కోపడ్డం కాదు. అసలు ఎక్కించిన రక్తం తీయడం అన్నది కుదరదు. కాస్త ఆవేశం తగ్గించుకుని కొంచెం నిదానంగా ఆలోచించమ్మా. నాన్నకిలా అవడం నాకు బాధగానే ఉంది, కానీ ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదమ్మా. నాన్నకేదో అవుతుందన్న భయంతోనే నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఇదిగో, నాన్నకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. కాస్త రిలాక్స్గా ఉండు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించమ్మా. ఇదిగో, మంచినీళ్ళు తాగు. నాకేమొద్దు, నువ్వు తాగు. నాది కాదురా మూర్ఖత్వం, నీది. నీకు అర్థం కావటం లేదు. అమ్మా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిన్ను తప్పుపట్టే ఉద్దేశం నాకు లేదమ్మా. నువ్వన్నట్టే ఆయన నాన్నకెక్కించిన రక్తం తీయడం కుదరదు. నువ్వు డిస్టర్బ్ అయి నన్ను డిస్టర్బ్ చేయకమ్మా. నువ్వు భయపడి నన్ను భయపెట్టకమ్మా. రే, నాన్న నెల చూస్తే తట్టుకోలేకపోతున్నానమ్మా. అది బాధ భరించలేకపోతున్నానమ్మా. అమ్మా, ఊరుకోరా. రే, భరించలేకపోతున్నాను. ఊరుకో. రే, ఊరుకోరా, ఊరుకో. చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియని నంగరాచి తుంగబుర్రలాగా ఇంట్లో కూర్చున్నారా? రండే బయటికి. తులసి, ఏంటి ముగ్గురు చేరి గుసగుసలాడుకుని మళ్ళీ ఏం గూడు పుటాని చేస్తున్నారు? దొంగ ప్రేమలు వలకపోసే మీకోసం తన ప్రాణం అట్టేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడే మా ఆయన. అవతల ఆయన ఎగశ్వాస దిగశ్వాస మీద ఉంటే మీరు నా దుఃఖం చూసి లోపల సంతోషపడుతూ లోపల సంబరాలు చేసుకుంటున్నారా? ఆయన శ్వాసలో తేడా వస్తే మిమ్మల్ని శాశ్వతంగా లేకుండా చేస్తాను. మేం గూడు పుట్టాని చేయడం ఏంటొద్దునా? అన్నయ్యకిలా జరిగిందని లోపల లోపల చాలా కుమిలిపోతున్నావు. గుండెలు పగిలేలా ఏడుస్తున్నావు. కళ్ళబొల్లి కబుర్లు నమ్మటానికి నేను మీ అన్నయ్యని కాదే, కనకదుర్గని. కదలాల్సిన అవసరం మాకేంటమ్మా? బావేమన్నా మా శత్రువా? ఆయన ప్రేమ తెలియంది కాదు, జరిగింది దురదృష్టమని మాలో మేమే మదనపడిపోతున్నాం. మా బిడ్డ ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నించి పాపం ప్రమాదంలో పడ్డాడా బావని మేమెంత మదన పడుతున్నామో నీకెలా చెప్పాలమ్మా? ఆపు నీ అమ్మ బొమ్మ కబుర్లు. బావా బావా అంటూ నీ బతుకు తెరువు కోసం పాకులాడే నువ్వా మదన పడేది, బాధపడేది?
అంత ప్రేమ ఉన్న వాడివే అయితే, ఆయన మీద అభిమానం ఉన్నవాడివే అయితే, నీ బిడ్డ ప్రాణాలకు ఆయన అడ్డుపడితే ఆయన ప్రాణాలకు నువ్వెందుకు అడ్డుపడలేదు? ఆ దుర్మార్గుడు పేల్చిన తోటాలు నీకెందుకు దిగలేదు? అంతా క్షణాల్లో జరిగిపోయిందమ్మా. ఊహించని సంఘటన. ఊహించిందో మనసులో ఆశించిందో నాకు అనవసరం. ఆయనకేమన్నా జరిగితే మాత్రం మీ అంతు చూస్తాను. దీనంతటికి కారణమైన మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను. డిపార్ట్మెంట్ గురించి తెలుసు. అందులో ఉద్యోగాలే కత్తి మీద సాము. ప్రతి క్షణం ప్రమాదాల మీద ప్రయాణం చేయాలి. జనాలని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టాలి. అందులో భాగంగా జరిగిన దానికి కారణం మేమా? కాని మాటని ఎన్నిసార్లు అంటావు? మామే కల అవడం మాకు మాత్రం సంతోషమా? నీ కోసం ఆయన గాయపడాల్సి వచ్చింది. మేనకోడలు మేనకోడలు అని ఆరాటానికి పోయి ఆయన దెబ్బ తినాల్సి వచ్చింది. నేను జనంలో దాన్నే. రక్షించాల్సిన బాధ్యత మామయ్యగానే కాదు, పోలీస్ ఆఫీసర్ గా కూడా ఉంది. అనవసరంగా మమ్మల్ని తప్పుపట్టి తప్పు నెత్తిన వేసి నిందించొద్దు. మా మీద నిందలు వేయొద్దు. నిజాలు తెలుసు కూడా మమ్మల్ని అనకూడని మాటలు అనకు. ఏంటే నాకు నీతులు చెప్తున్నా? ధర్మాలు బోధిస్తున్నావేంటి? కర్తవ్యాలు వివరిస్తున్నావేంటి? చూడు, ఇది నా పసుపు కుంకాలకి సంబంధించిన సమస్య. నాకు ఏ నష్టం జరిగినా మీరు పుట్టగతులు లేకుండా పోతారు. అన్ని తెలిసిన దానివే అయితే అలా శపించడం పద్ధతి కాదు. శపించక శభాషాన్ని మెచ్చుకోవాలనా? ఈ గొడవంతా నీ మూలనే కదే. తప్పు చేసింది కాక నన్నే ఎదురు తప్పు పడతావా? పొగరబోతానా? నాశనం అయిపోతారే, మట్టు కొట్టుకుపోతారు. నా శాపం ఊరికే పోదే. కొట్టుమిట్టాడుతున్న ఆయన ఊపిరి ఒట్టుని పడకపోతే నా శాపం ఖచ్చితంగా మీకు తగిలే తీరుతుంది. మట్టి కొట్టుకుపోతారు, మట్టి కొట్టుకుపోతారు. ఎందుకు ఇలా చేస్తుంది? పసిపిల్ల మొహాన మట్టి కొట్టి శాపనార్థాలు పెట్టి పోవడం ఏంటండి? భగవంతుడా, మేమేం నేరం చేశామయ్యా? ఏం పాపం చేశాం? అమ్మ తులసి, అత్తయ్య కోపం నీకు తెలిసిందే కదా, నువ్వేం బాధపడకు. అత్తయ్య గురించి తెలుసు కదా, బాధపడద్దు అని నువ్వేడుస్తావేంటమ్మా? ఇది అత్తయ్య మన మీద కోపంతో చేసిన పని కాదు. మామయ్య మీద ప్రేమతో ఆయన్ని ఆ పరిస్థితుల్లో చూస్తూ ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో, బాధ భరించలేని స్థితిలో, దుఃఖం ఆపుకోలేక తనని తాను సముదాయించుకునే ప్రయత్నమే అమ్మా. నేను అత్తయ్య అన్నదనో దుమ్మెత్తి పోసిందనో బాధపడ్ను. ఇదిగో, నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం భరించలేనమ్మా. మామయ్యకేం కాకుండా చూసుకోవాలి. ఎంత కష్టమైనా సరే చేస్తాను. అమ్మ, నువ్వు కళ్ళ తల్లి, మా మామయ్యకేం కాకుండా చూడు.